ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నానో మెరీన్ అక్వేరియం వీడియోలో పార్ట్ 1 ఇది వచ్చేసి మనకి ఎవరికైనా మెరీన్ అక్వేరియం రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంటే చూసేసండి వీడియో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు హైట్ వచ్చేసి 1 ఫీట్ తీసుకున్నాను, లెంత్ వచ్చేసి 1.5 ఫీట్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి మనకి బెర్త్ వచ్చేసి 1 ఫీట్ తీసుకున్నాను. చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ టు జెడ్ ఎంత తీసుకున్నా ఏం తీసుకున్నా అనేది. ఇది వచ్చేసి మనం ఇన్బిల్ట్ ఫిల్టరేషన్ కాబట్టి మనం గ్లాస్ అనేది బ్లాక్ గ్లాస్ వాడాం. దీంట్లో వెనకాల సంప్ పెడతాం కాబట్టి చూడొచ్చు. ఒక సంప్ వచ్చేసి మనం ఒక సైడ్ హోల్ పెట్టాము, ఒక సైడ్ కట్టింగ్ పెట్టాము. మనకి చూడండి క్లియర్గా నేను చూపిస్తాను. ఒక సైడ్ హోల్ ఉంది, ఒక సైడ్ వచ్చేసి మనం కట్టింగ్ తీసుకున్నాము. మన కట్టింగ్లో వచ్చేసి ఒక మెష్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. చూడండి ఇప్పుడు వచ్చేసి పార్టిషన్స్ కోసము మనకు ఫిల్టరేషన్ పార్టిషన్స్ కోసం మనకు గ్లాస్ అనేది తీసుకున్నాము. మనకు అవి 2 రిక్వైర్మెంట్ ఉంటాయి గ్లాసెస్కి. నేను చెప్పిన లెంత్కి వచ్చేసి చూడండి మనకి వాటర్ అనేది పైకి కిందికి పోనీక నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి కింద గ్యాప్ ఉండాలి కంపల్సరీ. మనం ఆల్రెడీ గ్లాస్ అనేది ఫిట్ చేసి చూపిస్తున్నాను ఒకసారి, ఇంకోసారి నేను చూడండి. ఇప్పుడు గ్లాస్ అనేది మొత్తం ఫిట్టింగ్ చేశాను. ఇది మనకి ఇన్బిల్డ్ సంప్ అనేది బ్యాక్ సంప్ వస్తుంది. వాటర్ అనేది ఇట్లా ఫ్లో అయిపోయి అక్కడ లాస్ట్ అనేది మోటార్ ఛాంబర్ ఉంటుంది మనకి పంప్ది. అక్కడ నుంచి అవుట్లెట్ వచ్చేస్తాయి వాటర్. నేను హోల్ చూపిస్తున్నాను కదా, ఆ హోల్ వచ్చేసి మనకి వాటర్ అనేది అవుట్లెట్ వస్తాయి. చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి ఈ నుంచి వాటర్ పోయి మిడిల్లోకి వచ్చేసి మిడిల్లోంచి లాస్ట్ మోటార్ వరకు వెళ్ళిపోతాయి. మనకి ఫిల్టరేషన్ మీడియా అనేది మిడిల్లో ఉంటుంది. మనకి స్కీమర్ కూడా మిడిల్లో పెట్టేస్తాము. చూడండి క్లియర్గా మనకి మన ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని ఫాలో చేసుకొని పెట్టుకొని మనకి నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా వాటర్ సాల్ట్ ఎలా మిక్స్ చేసుకోవాలి మీకు అన్ని క్లియర్గా చెప్తాను.